వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మిహిమ. ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ ట్రెండింగ్ టాపిక్ పూనం పాండే. నిజంగా పూనం పాండే చనిపోయిందా లేదా బతికే ఉందా? ఈ సస్పెన్స్ చాలా మందికి ఉంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు రెస్ట్ ఇన్ పీస్ పూనం పాండే, రెస్ట్ ఇన్ పీస్ పూనం పాండే అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సోషల్ మీడియాస్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు సర్వైకల్ క్యాన్సర్ తోటి మరణించింది అని కొంతమంది పుకార్లు కూడా సృష్టించారు. ఇంతకీ ఈరోజు అందరినీ కూడా షాక్ తెప్పించిన సిచ్యువేషన్ ఏంటంటే పూనం పాండే నేను బతికే ఉన్నాను అన్న లైవ్ వీడియో అందరికీ కూడా ఒక్కసారిగా షాక్ అనిపించింది. గతంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎన్నోసార్లు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చాలానే చేసింది. అటు పెళ్లి విషయంలో కానీ, ఇటు ప్రేమ విషయంలో కానీ, అటు విడాకుల విషయంలో కానీ, ఇంకా 2011 వరల్డ్ కప్ విషయంలో కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అంతా ఇంత కాదు. సో అలా ఎప్పుడు కూడా ఒక హాట్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్లోనే నిలుస్తూ ఉంటుంది పూనం పాండే. మరి పూనం పాండే చనిపోయింది అని చాలా వార్తలు అయితే తన దగ్గరలో ఉన్న వాళ్ళు చెప్పడం ద్వారా ప్రతి ఒక్కరు చాలామంది సెలబ్రిటీలు, ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా నిజమని అనుకున్న వాళ్ళందరూ కూడా రెస్ట్ ఇన్ పీస్ పూనం పాండే అని తెలియజేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం. బట్ ఈరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ తను ఒక వీడియోని పోస్ట్ చేయడం, అందరూ ముందుగా నన్ను క్షమించండి, నేను ఇలా అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఫస్ట్ థింగ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక అవగాహన రప్పించడం కోసమే ఇలాంటివి చేశాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ కూడా చనిపోరు. సో దాన్ని క్యూర్ చేయడానికి కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ నుంచి కూడా మనము బయటపడవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ నాకైతే రాలేదు. సో ఇలా ఎవరైతే చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వల్ల బాధపడుతూ ఉన్నారో, తెలియకుండా చనిపోతూ ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా భయపడొద్దు, స్ట్రాంగ్గా ఉండండి. హెచ్పివి వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకుని ప్రాపర్ హెల్దీ డైట్స్ ఇవన్నీ తీసుకుని మెడికేషన్ అంతా కరెక్ట్గా తీసుకుంటే మీరు అందరూ కూడా దీని నుంచి ఓవర్కమ్ చేయొచ్చు అంటూ సో ఆ వీడియోలో చెప్పుకురావడం జరిగింది. అంతేకాకుండా #PoonamPandeLive.com అన్న దానికి రిజిస్టర్ అవ్వమని కూడా తను సజెస్ట్ చేయడం జరిగింది. సో ఇలా పూనం పాండే మరొకసారి వార్తల్లో ట్రెండింగ్గా నిలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కొంతమంది నెటిజన్లు షేమ్ ఆన్ యూ, నీ ఐడెంటిటీని నువ్వే చంపేసుకుంటావా అని కొంతమంది చెప్పడం, ఏది ఏమైనప్పటికీ పూనం పాండే చనిపోలేదని తన ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండడం, తన సెలబ్రిటీ సర్కిల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను చనిపోలేదన్న విషయం తెలియడం ద్వారా. ఏదేమైనప్పటికీ కొంతమంది నెటిజన్లు అయితే ఇది కరెక్ట్ కాదు, చెప్పే విధానాలు చాలా ఉంటాయి. సో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం, మీ ఐడెంటిటీని మీరు చంపేసుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు మన పూనం పాండే మీద. ఏది ఏమైనప్పటికీ 2-3 రోజుల నుంచి ఇలా #పూనం పాండే, రెస్ట్ ఇన్ పీస్ పూనం పాండే అని చాలా మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద చెప్పడం జరిగింది. మొత్తానికి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇదొక చిన్నపాటి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. తను బతికే ఉంది, తనే లైవ్ వీడియో పెట్టడం లాంటివి ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇక పూనం పాండే విషయంలో ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది.